స్ట్రైట్‌గా స్టోరీలోకెళ్ళిపోతే, ఓ కాలేజీలో వరుస ఆత్మహత్యలు, మరణాలైతే అదృశ్యాలు జరుగుతూ ఉంటాయి. శృతి అనే స్టూడెంట్ ఒక అనుమానాస్పద పరిస్థితిలో మరణిస్తది. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మరణం వెనకాల ఉన్న గుట్టేంటి విప్పడానికి గోస్ట్ హంటర్ అంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ హ్యూమా వైద్యలింగం అలియాస్ వైద్యలింగం ఆ కాలేజీలో అడుగుపెడతాడు. ఆ కాలేజీలో లెక్చరర్ అవంతిక కదలికలు అనుమానాస్పదంగా అయితే ఉంటాయి. సో, వైద్యలింగం పరిశోధనలో డయానా గురించి ఎమోషనల్ విషయాలన్నీ చెప్తూ ఉంటాడు. సో, కాలేజీలో మరణాలకు, గబ్బిలాల శబ్దానికి సంబంధం ఏమిటి? అవంతిక ఎందుకు అనుమానాస్పద బిహేవియర్‌తో కనిపిస్తుంది? వైద్యలింగం ఇన్వెస్టిగేషన్‌కి ఎలాంటి అడ్డంకులు, సమస్యలు ఎదురయ్యాయి? కాలేజీలో మరణాలకు కారణం ఏమిటి? అసలు కాలేజీలో ఏముంది? ఆ మెడికల్ సైంటిస్ట్‌కు ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా? సో, ఈ మరణాల వెనక గుట్టును వైద్యలింగం ఎలా విప్పాడు? ఈ మరణాలకు కారణమైన వారికి ఎలాంటి శిక్ష పడుతుందనే ప్రశ్నకు సమాధానమే ఈ మూవీ అని చెప్పొచ్చు. సో, రీసెంట్‌గా మనకు తెలిసిందే. 'వైశాలి' సినిమాతో ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్న డైరెక్టర్ ఆరి వల్గర్ మరోసారి డిఫరెంట్ పాయింట్‌తో కథను ఎంచుకున్నాడు. సో, స్టోరీ పాయింట్‌ను బ్రిలియంట్ టెక్నికల్ అంశాలతో గ్రిప్పింగ్ కథగా అయితే మనకి తీర్చిదిద్దిన తీరైతే బావుంటది. సో, స్టోరీ పరంగా కూడా బానే ఉంటది. ఆడియన్స్‌కి అర్థమయ్యేలా చెప్పి ఉంటే కథ మరింత ఎమోషనల్, సినిమాకు ఎక్కువ కనెక్టివిటీ ఉండేదనిపిస్తది. ఫస్ట్ హాఫ్‌ని చాలా గ్రిప్పింగ్‌గా చెప్పడంలో అయితే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే చాలా బావుంది. అంతేకాదు ఆడియన్స్‌కి థ్రిల్ గురి చేస్తుందనే చెప్పొచ్చు. సో, మూవీ విషయానికొస్తే అంటే సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఎమోషనల్ స్టోరీలో క్యారెక్టర్ చూపించిన విధానం కూడా ఆ పాత్రలను మనకి డిజైన్ చేసే విధానం కూడా బావుంది. ముఖ్యంగా ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా క్యారెక్టర్‌లయితే చాలా బావుంటాయి. సెకండ్ హాఫ్‌లో కొంత పార్ట్ సాగదీసినట్టు ఉంటుంది గానీ, బానే ఉంటుంది. టెక్నికల్ వాల్యూస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్లింగ్ చేయడానికైతే చేసిన ప్రయత్నం అలాంటిదే అని అనిపిస్తది. హైలీ టెక్నికల్, సైంటిఫిక్ జోనర్ కాన్సెప్ట్‌ని డైరెక్టర్ అయితే మనకి ఈజీ వేలో అయితే చూపిచ్చాడు. సో, గోస్ట్ హంటర్‌గా వైద్యలింగం క్యారెక్టర్‌లో ఆది పినిశెట్టి చక్కగా ఒదిగిపోయాడని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్ అండ్ క్యారెక్టర్‌కి తగినట్టు బాడీ లాంగ్వేజ్ అయితే ఉంది. సో, కొన్ని కీలకమైన సీన్స్ ఉంటాయి కదా! వాటిలో కూడా అద్భుతంగా అయితే పలకరించాడు. సో, మెచ్యూరిటీతో సినిమానైతే మనకి చూపించారనే చెప్పొచ్చు. ఇక డయానా సిమ్రాన్‌గా అయితే బావుంది. సో, మొత్తానికి ఇది మీకు హర్రర్ కాన్సెప్ట్ ఎవరికైతే ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకైతే నచ్చుద్ది. ఇక 'సెవెన్ జీ ఫిలిమ్స్' నిర్మాణ వాల్యూస్ అయితే చాలా బావున్నాయి. అండ్ మ్యూజిక్ పరంగా కూడా బావుంది. మనకు చెప్పాల్సిందేముంది. సో, ఎవరైతే థ్రిల్ మూవీస్ అంటే హర్రర్, థ్రిల్లర్ మూవీస్, హారర్, నేచురల్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇదైతే నచ్చుద్దనైతే నేను అనుకుంటున్నా. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.